ప్రకృతి ప్రేమికులకు కన్నుల విందుగా కనిపించే దట్టమైన అటవీ ప్రాంతం. జలజల పారే వాగులు వంకలతో ఉండే ఈ ప్రాంతం రంపచోడవరం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న గుడిసె వ్యూ పాయింట్లో సూర్యోదయం ఎంతో ప్రత్యేకమైంది. పాల నురుగ లాంటి మేఘాల మధ్య నుండి ఉదయించే సూర్యోదయం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గుడిసె వ్యూ పాయింట్ నుండి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో ఉన్న ఈ గుడిసె టూరిజానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడికి రావడానికి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న జర్నీతో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వేలాది మంది టూరిస్టులు మరియు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది టూరిస్టులు ఉన్నారు. వారిని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ మాది భద్రాచలం వచ్చాం. అక్కడి నుంచి పాపకొండలు చూసుకొని తర్వాత మారేడుమిల్లి అండ్ గుడిసె చూసుకోవడానికి వచ్చాం. ఎస్పెషల్లీ సన్ రైజ్ చూడాలనే వచ్చాం అనమాట. ఇంత దూరం మేము నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారి ఈ ప్లేస్కి రావాలి. అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఖచ్చితంగా చూడాలి. అండ్ ఈ ఫాగ్ సన్ రైజ్ కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాకు. ఎలా ఉన్నాయండి ఫెసిలిటీస్ ఇక్కడ? ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే? చాలా దారుణం అండి. నిజంగా గవర్నమెంట్ బేసిక్ ట్రాన్స్పోర్ట్ లేదా బేసిక్ రోడ్స్ అన్న వేయాలి. ఎలక్ట్రిసిటీ లేదు, బేసిక్ రోడ్స్ లేవు. అసలు మేమైతే లిటరల్లీ ఆఫ్ రోడ్ లాగా వచ్చాము కార్లో. ఒక 2 hours కార్లో ఆఫ్ రోడింగ్ గా వచ్చాం అనమాట. మా వెహికల్స్ అన్ని కింద పెట్టేసి ఇక్కడ వేరే లోకల్ వెహికల్స్ ఉంటాయి, సో ఆఫ్ రోడింగ్ వెహికల్స్ వాటిల్లో వచ్చామన్నమాట. రోడ్ అయితే మరీ డేంజరస్ గా ఉంది, అస్సలు సేఫ్ కాదు. బట్ ఈసారి ట్రై చేయాలని వచ్చాం. కానీ గవర్నమెంట్ మినిమం రోడ్స్ లాంటివి వేయాలి. ఇక్కడ జనాలకు కూడా బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ లాంటివి, ఇక్కడ పవర్ సప్లై లాంటివి ఇవ్వాలి. అవి కొంచెం ల్యాక్ ఉన్నాయండి ఇక్కడ చెప్పాలంటే. ఇంత మంచి ప్లేస్లో వీళ్ళు గవర్నమెంట్ ఇంకొంచెం ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. టూరిస్టులకు కానీ ఎవరికైనా మంచి మంచి ప్లేసెస్ కానీ హోటల్స్ కానీ అన్ని ఇవ్వచ్చు. అది కొంచెం ల్యాక్ అనే చెప్పాలి. అంటే ఎక్స్పెన్సెస్ తో చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్ లోనే ఉందా, లేదంటే ఎక్కువగా అమౌంట్ డిమాండ్ చేయడం అలాంటి ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తున్నారు? అంటే డిపెండ్స్ అండి. బడ్జెట్ అనేది డిపెండ్స్, ఎవరెవరి బడ్జెట్ వాళ్ళది. బట్ మరీ హై ప్రైజెస్ అయితే ఏం లేవు. కొంచెం వాళ్ళు బతకగలిగేటట్టు ఉన్నాయి బిజినెస్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళు ఇచ్చే టెంట్స్ కానీ రూమ్స్ కానీ పర్వాలేదు. మరీ హై బడ్జెట్ లేవు, బేసిక్ లో కూడా ఉన్నాయి, పర్వాలేదు. మేడం, మీకు ఎలా అనిపించింది మేడం మీ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగుంది. బట్ వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తే మాత్రం కొంచెం బాధగానే ఉందండి. అంటే చదువు అనే కాదు, వీళ్ళకి కనీసం మినిమం కరెంట్ రహదారి కూడా లేదు వీళ్ళకి. ఇంకా చదువు గురించి అయితే మాట్లాడుకోవాలి అవసరమే లేదు. అసలు అది ఒకటి ఉందని కూడా వీళ్ళకి తెలుసో తెలీదో. సో జనాలకి ప్రపంచానికి దూరంగా వీళ్ళు అంటే ఫుడ్ ఉంటే చాలు అనే రకంగా బతుకుతున్నారు. సో అట్లీస్ట్ గవర్నమెంట్ అన్న వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే సో బాగుంటదండి. అయితే ఈ గుడిసె టూరిజం కి కూడా ఎంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గనక ఇటు లంబసింగి, పాడేరు, అరకు, ఈ గుడిసె ఇప్పుడు ఇది కూడా చాలా ప్రాముఖ్యత పొందింది. ఒక పక్కన చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా ఈ రోడ్డుకి రావాలంటే గనక కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితేనే మాత్రమే ఈ ఏరియాకి రాగలరు. ఎందుకంటే ఈ రోడ్ అంతా ఫుల్ ఘాటీ రోడ్డుతో ఉంటుంది. ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితేనే మాత్రం ఇటు బొలోరా ఇలాంటి ఆఫ్ రోడ్ వెహికల్స్ తోటి ఈ ప్రాంతానికి సురక్షితంగా రాగలరు. చిన్న వెహికల్స్ తోటి అయితే చాలా ఇబ్బంది పడతారు. లేదంటే గనక మారేడుమిల్లులో అక్కడ స్టే చేసి అక్కడ నుంచి టూరిజం వెహికల్స్ ఉంటాయి, వారితో పాటు వస్తే ఇక్కడ సేఫ్ గా ఉండొచ్చు. పైకి వచ్చేటప్పుడు కూడా వాటర్ కనీసం ఇవన్నీ కూడా తెచ్చుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఈ ఓన్లీ స్పాట్ చూడడానికి కొండ కింద నుంచి ఒక 2.5 kilometers పైకి వాక్ చేసి వస్తే కనుక ఎర్లీ మార్నింగ్ 6:30, 7 కల్లా మీకు సన్ రైజ్ కనిపిస్తుంది. ఈ సన్ రైజ్ చూడడానికి ఇక్కడ సుమారు 500 నుంచి 1000, 2000 మంది దాకా కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ తో